పాలమూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రేపటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు 21 మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలకు ముందే క్యాంపుల కోసం ప్రణాళికలు వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గెలుపుపై లెక్కలేసుకుంటున్నాయి పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య చాలా ప్రాంతాల్లో త్రిముఖ పోరు ఉంది. రైట్, ఇక కౌంటింగ్ సంబంధించిన డీటెయిల్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. మాదిరి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ పైన ఉత్కంఠ కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అటు మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా 21 సంబంధించిన మున్సిపాలిటీలో 431 వార్డులు ఉన్నాయి. వార్డులో 1700 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు, 431 సంబంధించిన వార్డులకు సంబంధించిన భవిష్యత్తు, 21 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి భవిష్యత్తు సంబంధించిన రిజల్ట్ అంతా రేపు రాబోతుంది. సో వాటి కోసమే అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం పరిశీలిస్తే ఏ ప్రాంతాల్లో ఆయా పార్టీలు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారని కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. అటు మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఏ పార్టీ జెండా రెపరెపలు ఆడబోతుందనే విషయం రేపు మధ్యాహ్నానికల్లా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. సో ఈ అన్నిటి అంశాల మీద అటు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ అభ్యర్థులు కానీ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు, బేరీజ్ వేసుకుంటున్నారు. సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది మాత్రం మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్స్ చాలా హోరాహోరీగా జరిగాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మహబూబ్నగర్లో 65%, ఓవరాల్గా 70 to 75% ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలను కనుక గమనిస్తే మహబూబ్నగర్లో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనే అంచనాలు మాత్రం ఎవరికి వారు బేరీజులు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మొదటిసారి ఈ ప్రాంతంలో కార్పొరేషన్లో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటుంది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అంచనాల్లో ఉన్నారు. సో బీజేపీ ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఇండిపెండెంట్లు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఆ సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీని దెబ్బకొడుతుంది, లేకపోతే ఎవరిని విజయ తీరాలకు తెరుస్తున్నది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. మహబూబ్నగర్తో పాటు భూత్పూర్ సంబంధించినటువంటి రిజల్ట్స్, అట్లాగే దేవరకథకు సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా మనకు పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనము ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ వేదికగా కౌంటింగ్ రిజల్ట్స్ తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు పెద్ద స్థాయిలో ఉంది. మొత్తానికి సంబంధించినటువంటి బాక్సులు అన్నిటి కూడా ఇక్కడనే ఏర్పాటు చేశారు. పక్కనే కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర కూడా ఒక 2 సూపర్వైజర్స్ ఉంటారు. వారితో పాటు 2 అసిస్టెంట్ ఉంటారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోతుంది. మొదలైన వెంటనే రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తారు. మహబూబ్నగర్ 60 డివిజన్లు ఉంటే మొదటగా 30 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఏదైతే టేబుల్ వైజ్గా అలాట్ చేశారో ఆయా వార్డులకు సంబంధించినటువంటి ఆ డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోతుంది. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఆ 30 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మిగతా 30 డివిజన్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా అదే మాదిరిగానే మిగతా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ సేమ్ టైంలో మొదలైపోతుంది. చిన్న మున్సిపాలిటీలు 10 వార్డులు అట్లాగే 16 వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తుంది. మహబూబ్నగర్ రిజల్ట్ మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 196,000 ఓటర్లు ఉంటే 65% పోలింగ్ అయింది. సుమారుగా 1,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ బాక్సులను ఓపెన్ చేయడం, పోలింగ్ స్టేషన్ వారీగా ఓపెన్ చేసిన తర్వాత వాటన్నిటిని అభ్యర్థుల వారీగా సపరేట్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే ఓట్లు ఉన్నాయో అవన్నింటిని కూడా సపరేట్ చేసి 25 మాదిరిగా బెండలు కట్టి మళ్ళీ కౌంట్ చేయడం అనేది ఒక లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి సుమారుగా ప్రతి డివిజన్లో 3,000కు పైగా ఓటర్లు ఉన్నారు. సో ఆ ఓటర్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కౌంట్ చేయాలంటే మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ రిజల్ట్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మిగతా 21 సంబంధించిన మున్సిపాలిటీ రిజల్ట్ మాత్రం చాలా వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా మున్సిపాలిటీ విషయానికి మాత్రం పరిశీలిస్తే ఇక చిన్న మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడేటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. దేవరకద్ర లాంటి మున్సిపాలిటీలు, అట్లాగే నారాయణపేట జిల్లాలో మద్దూరు లాంటి మున్సిపాలిటీలు. అక్కడ కూడా తొలి పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. గద్వాల్లో కానీ, వనపర్తిలో కానీ, చాలా నారాయణపేట అట్లాంటి ఏరియాలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకొని ప్రచారం నిర్వహించిన తర్వాత మున్సిపల్స్లో అంటే అర్బన్ హోటల్స్ ఇచ్చేటువంటి తీర్పులో ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందనేది మనం చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి పార్టీలు తమకు అనుకూలంగా వస్తాయని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి లెక్కల్లో కూడా అవే విషయాల్ని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ రేపు రిజల్ట్స్ సైలెంట్ ఓటింగ్ ఎవరిని దెబ్బకొడుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. దీని మీద కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్స్ చేసుకుంటున్నారు. తాము ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థి గెలుస్తారని చెప్పి తమ పార్టీ ఈ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పి ఒక బెట్టింగ్స్ కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా రేపు కౌంటింగ్ మొదలు కాకముందే ఇవాళ నుంచే కొన్ని చోట్ల క్యాంపు రాజకీయాలు కూడా మొదలైపోయాయి. ఎందుకంటే ఇక మున్సిపల్ వార్డుల్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఒకే గ్రూప్లో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం చాలా కూలంకషంగా డీటెయిల్గా వాళ్ళు అబ్జర్వేషన్ అయితే పెట్టుకొని ఉన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులే కాదు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా క్యాంప్ కోసం సిద్ధమవుతున్నటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో నెక్కున్నటువంటి ఏరియాలు అయితే ఇంకా క్యాంప్ కోసం సిద్ధమై ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ప్లాన్ చేసుకొని ఉన్నారు. రేపు రిజల్ట్స్ కౌంటింగ్ సెంటర్ నుంచి నేరుగా క్యాంప్కు వెళ్ళడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకొని ఒక టోటల్గా ఎంటైర్ కౌంటింగ్ మీద అందరి కాన్సన్ట్రేషన్ అయితే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో.